అతిథుల పరిచయం శ్రీమతి ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, నిఖిల్ రావు గారు బీఆర్ఎస్ నేత. సో చర్చలోకి వెళదాం. కిషోర్ గారు మీరు చెప్పండి, రేవంత్ గారు చేసిన ఈ వ్యాఖ్యలు, ఆయన గుంపు మేస్త్రి అంటాం కానీ, రాముడు కావాలా రావణుడు కావాలా అని అడగటం కానీ, అబద్ధాలు చెప్పను అని ఒక సీఎం స్థాయిలో వ్యాఖ్యానించడం కూడా గొప్ప విషయమే కదా. అబద్ధాలు చెప్పని రాజకీయ నేతల్ని మనం అభినందించాలి కదా కిషోర్ గారు. కమ్యూనిటీ గారు, ముందుగా మీకు, అట్లాగే ఇందిరా శోభన్ గారికి, నిఖిల్ రావు గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. సార్, అబద్ధాలు చెప్పని రాజకీయ నాయకులు ఉంటే తప్పనిసరిగా అభినందించాలి. అందులో అసలు సందేహమే లేదు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పాలన మొదలు పెట్టడమే అబద్ధాలతో మొదలుపోయిందని మీకు తెలుసు, నాకు తెలుసు. 100 రోజుల్లో ఏమేమి చేస్తామని చెప్పారు. దాని తర్వాత సోనియా గాంధీ గారు పుట్టినరోజు కల్లా ఏం చేస్తామని చెప్పారు. దాని తర్వాత 100 రోజులు అన్నారు. దాని తర్వాత ఎందరో దేవుళ్ళ మీద ఒట్లేసి మరి ఆగస్టు 15 కల్లా ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పారు. ఏప్రిల్ కల్లా అన్నారు ముందు. దాని తర్వాత ఆగస్టు 15 అన్నారు. లాస్ట్గా అవి చేయలేదు. సో ఇట్లా ఎన్నో ప్రామిస్లు చెయ్యనివి కుప్పలు తెప్పలుగా, మాట ఇచ్చినవి చెయ్యనివి కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అంటే అవి వాగ్దాన భంగాల కింద వస్తాయా, అబద్ధాల కింద వస్తాయా? ఆయన ఏ ఉద్దేశంతో అని ఉంటారు. వాగ్దాన భంగాలు, అబద్ధాలు. ఈరోజు తెలుగు నేర్చుకుంటున్నాను సార్ మీతో. అవి నిజాలే అంటారు, నిజాలే కానీ వాగ్దాన భంగాలు అబద్ధాలు కాదు అంటారు. మరి ఏమో, మరి నాకైతే తెలియదు. రాజకీయ నాయకుడికి కొత్త ఐడియా ఇచ్చానా? నేను కొత్తగా తెలుగు నేర్చుకుంటున్నాను. అయితే ఇప్పుడు సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితి, మీకు అంతకుముందు ఎన్నికల ముందు కూడా రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది. అది అందరూ గుర్తించినదే. మన అప్పుల పరిస్థితే కానివ్వండి, అంతకుముందే 4 రోజుల ముందే కాళేశ్వరం అది మేడిగడ్డ కృంగిపోవడమే కానివ్వండి, అది మొత్తం బంద్ చేయడమే కానివ్వండి. సో ఇట్లాంటివి నీళ్లు నిధులు నియామకాలు అన్న విషయాల్లో కొంచెము క్లిష్ట పరిస్థితిలోనే ఉంది అని చెప్పి ఆ ఎన్నికలప్పుడు కూడా బాగానే మేము మాట్లాడాము, కాంగ్రెస్ వారు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇదంతా జరిగింది. దాని తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజు వాగ్దానాలు ఇస్తున్నప్పుడే మేము చెప్పాము, మరి ఇది ఆర్థిక పరిస్థితి కదా, మళ్ళీ మీరు ఇంతకన్నా అంటే బీఆర్ఎస్ వారు ఇస్తున్న దానికన్నా ప్రతిదానికి ₹4 యాడ్ చేసే మీరు ఇప్పుడు రైతు బంధు అన్నారు, మీరు రైతు భరోసా అన్నారు. మేము రైతులకు ఇస్తామని వారంటే మేము కౌలు రైతులకు, రైతు కూలీలకు కూడా ఇస్తామని వీళ్ళు అన్నారు. సో ఇట్లాగే ఆ కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇంకా వేరేది కానివ్వండి, తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తామన్నారు. ఈ విధంగా మీరు ఏ పథకాన్ని తీసుకున్నా కానీ దానికన్నా ఇంకో 4 రెట్లు మేము ఎక్కువ చేస్తాము అంతకుముందు పూర్వ ప్రభుత్వం కన్నా అని చెప్తుంటే మేము చెప్పాము. అంటే నేనే డిబేట్లలో చాలాసార్లు కాంగ్రెస్ ప్రతినిధులతో డిబేట్లలోనే ఇది ఆర్గ్యుమెంట్ అయింది, అంటే డిబేట్ అయింది బేసిక్గా మన టీవీ ఛానల్లోనే. అరే, ఇప్పటికే ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉంది కదా, అప్పుల్లో ఇది ఉన్నాం కదా, మనకు వస్తున్న రెవెన్యూకి ఈ అప్పులు కట్టడానికి చాలా కష్టం అవుతుంది కదా, అప్పుల్ని సర్వీస్ చేయడం అంటే అసలు వడ్డీలు కట్టడము. ఇంకా దానికన్నా ఎక్కువ ఎట్లు ఇస్తారా అంటే మా వాళ్ళంతా హార్వర్డ్, ఆక్స్ఫర్డ్లో చదివిన, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, హార్వర్డ్లలో చదివిన ఎకనామిస్టులు ఉన్నారు, చిదంబరం గారు ఉన్నారు, దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. మీ మోడీ గారు లాగా కాదు, రైట్, చాయ్ వాలా కదా మీ మోడీ గారు, మీకు తెలియదు ఎట్లా వనరులు సమీకరించాలి, ఎట్లా ఇవన్నీ చేయగలము అనేది మాకు తెలుసు, మేము దేశాన్ని నడిపిన వాళ్ళము, మేము చేస్తాము, చేయగలము అని చెప్పారు. మరి ఈరోజు చూస్తేనేమో పరిస్థితి నిజంగానే మరి ఎన్నడూ లేనంతగా 2.5 సంవత్సరాల్లో, అంతకుముందు ఎన్నడూ లేనంతగా అప్పులు మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల్లో జరిగాయని సిఏజీ నివేదికలు, మిగిలిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అప్పుల మీద కూడా చాలా రగడైంది కదా. వాళ్ళిద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ అయింది, ఇప్పటికీ అవుతోంది. మీద మాదా బాధ్యత అని కొట్టుకుంటున్నారు కానీ ఎస్, మీదెంత బాధ్యత మాదెంత బాధ్యత అన్న విషయమే కొట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు అది ముందు నుంచి మనకు తెలుస్తున్న విషయమే, సిఏజీ రిపోర్ట్లు ఇవన్నీ ఉన్న విషయమే. ఆన్ బడ్జెట్, ఆఫ్ బడ్జెట్, ఆర్బీఐ కూడా అంతకుముందు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా కలిపి కానీ ఎఫ్ఆర్బిఎం అనేది, ఇవన్నీ ముందు నుంచి చెప్తున్న విషయాలే, అందరికీ అర్థమైన విషయాలే. మేము ఎప్పుడో మీరు చెప్పండి, ఎవరు నిజం చెప్పినట్లు, కాంగ్రెస్ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ, ముఖ్యమంత్రి గారా, కేటీఆర్ గారా, హరీష్ రావు గారా, ఎవరు నిజం చెప్పారు? మీరు నిజం చెబుతారా? మీరు కూడా సార్, నేను ఈ రోజు నుంచి కాదు సార్, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను ఈ విషయం మీద. నేను ఎప్పుడైతే మన ఎలక్ట్రిసిటీ బోర్డులు, మన సింగరేణి, ఇవన్నీ మీకు ఒక్క విషయం చెప్తాను సార్. ఇప్పుడు దాదాపు కాళేశ్వరం ఉంది,
మనము 92,000 కోట్లు ఎంతో ఇప్పుడు ఖర్చు అయింది. ఓ 90,000 కోట్ల అప్పు ఉంది దాని మీద. ఆ అప్పు మొత్తము కాళేశ్వరం కార్పొరేషన్ అని ఒకటి తయారు చేశారు. ఆ కార్పొరేషన్ మళ్ళీ కేసీఆర్ గారు కూడా చెప్పారు, రైతుల మీద శిస్తులు వేసేది లేదు, దీనికి ఇండ్లలో నీళ్లు వాడితే దానికి శిస్తు వేసేది లేదు, ఏదో ఇండస్ట్రీకి వేస్తే ఒక 5 పైసలు 10 పైసలు అంతా. సో అదేమీ మేము ఇది చేయట్లేదు, గ్రహించట్లేదు, ఆహ్వానిస్తూనే ఉన్నాం. నిజంగానే రైతుల మీద శిస్తు వేయొద్దు ఇదంతా అని చెప్పి. సరే, మరి అప్పుడు ఆదాయం ఉండదు కదా. ఆదాయం ఉండనప్పుడు ఈ 1,00,000 కోట్లు అప్పు ఏదైతే తెచ్చారో సుమారుగా, అది ఇప్పుడు ఎవరి బరువు సార్? ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వానిది కదా. మన బడ్జెట్లో అది చూపించలేదు, ఇది వేరే కంపెనీ. ఇప్పుడు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఎల్ఐసి తెచ్చుకుంది అనుకోండి, ఎల్ఐసి వాడు రోజు తెచ్చుకోవచ్చు, రోజు ఇచ్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఆ కెపాసిటీ ఉంది, లాభాల్లో ఉన్నారు. కానీ ఈ కాళేశ్వరం డిజైన్లోనే ఇప్పటికీ జన్మలో ఒక పైసరాని కంపెనీకి లోన్లు తెస్తే అది ప్రభుత్వ బాధ్యతే కదా. అవన్నీ చూపించకుండా అంతకుముందు వీళ్ళు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని చేశారు. అందుకని మీరు బడ్జెట్లో ఉన్నదే చూడండి అంటే 3.5 లక్షలు 4 లక్షలు ఇట్లాగే కనిపిస్తుంది ఇప్పటికి కూడా. కానీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే రాష్ట్రం మీద బరువు అయితే ఇప్పుడు దాంట్లో గొర్రెల పంపకం మీద కూడా అట్లాగే ఉంది. గొర్రెల పంపకం చేసే కార్పొరేషన్ కి డబ్బులు ఎట్లా వస్తాయి సార్? మాట్లాడతారు. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి, ఈ 2 పాయింట్ల మీద కూడా మీ కామెంట్ చెబితే మిగతా ఇద్దరు కూడా మాట్లాడతారు. రాముడా రావణుడా? మీ రాముడిని రేవంత్ రెడ్డి గారు లాగేసుకుంటున్నట్టున్నారు చూడండి. మీ రాముడా రావణుడా ఎవరి పాలన కావాలని అడిగారు ఒకటి. 2 నేను గుంపు మేస్త్రిని అంటున్నారు. సో గుంపు మేస్త్రిని అని డిక్లేర్ చేసుకోవటం ఆయన అది కాన్ఫిడెన్సా లేకపోతే ఏ రకంగా? ఈ రెండింటి మీద సంక్షిప్తంగా మీ వ్యాఖ్య చెప్పండి. సంక్షిప్తంగా చెప్తాను సార్. రాముడు ఇచ్చిన మాట జవదాటడు అనేది ఫస్ట్ది. సో మీరు కరెక్ట్ పాయింట్ తోటే మొదలు పెట్టారు డిస్కషన్. ఇప్పుడు అదంతా మాట్లాడుకున్నాం. ఇచ్చిన మాట, వాగ్దానాలు, హామీలు అయితే నిలబెట్టుకోలేదు. రాముల వారు ఎప్పుడు వాగ్దానాలు ఇస్తే, హామీలు ఇస్తే వాటిని నిలబెట్టుకుంటారు. అది వారిచ్చిందే కాదు, వారి తండ్రి ఇచ్చిన దానికి కూడా ఆయన అడవుల్లోకి వెళ్ళారు. సో ఇది మనకు రాముల వారి గురించి తెలిసిన చరిత్ర. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి నిజంగానే రాముల వారా? మరి రావణుడి సంగతి నేను ఎక్కువ చదవలేదు సార్. నిజంగానే ఆయన మరి హామీలు ఇస్తే నిలబెట్టుకునేవాడో కాదో నాకు తెలియదు. సో ఆ పాలన ఆ దాంట్లోకి నేను వెళ్ళను. కానీ రాముల వారి పేరు మాత్రం ఈ విధంగా బదనాం చేయొద్దు మీరు అని చెప్పి మాత్రం వేడుకుంటున్నా. ఒకటి. రెండోది, గుంపు మేస్త్రి అన్నారు. ఇప్పుడు అది బాగా పాపులర్ అయిపోయినట్టుంది. ముందుగానే వీరే వాడినట్టున్నారు. ఇక దాంట్లో గుంపు మేస్త్రి అంటే అదేదో తక్కువ పదమా ఎక్కువ పదమా అట్లాంటిది నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్లో నమ్ముతాను సార్. నేను నిజంగా హానెస్ట్ గా చెప్తున్నాను. దట్ ఈస్ మై ఇంట్రిన్సిక్ థింగ్. సో అది గుంపు మేస్త్రి అనండి, లేకపోతే సిఇఓ అనండి, లేకపోతే ఇంకేదన్నా అనండి, నేను ఐ వుడ్ నాట్. మేస్త్రి అంటే మనం ఏమనుకుంటాం, మేనేజరు, సూపర్వైజరు వగేరా వగేరా, గైడ్ ఇది అనుకుంటాం కదా. ఆ విధంగానే మరి క్యాబినెట్కి అయితే ఆయన అదే కదా, చీఫ్ మినిస్టరే కదా. సరే, దానికైతే నాకేం అభ్యంతరం లేదు. కానీ అభ్యంతరం అనేది కాదు, ఆయన గుంపు మేస్త్రి అనుకోనివ్వండి, సిఇఓ అనుకోనివ్వండి, ఏదైనా అనుకోనివ్వండి, అందులో కామెంట్ లేదు సార్. గుంపు మేస్త్రి అని చెప్పుకోవడం తప్పు కాదు అనేది మీ అభిప్రాయం. నేనైతే ఐ డు నాట్ బిలీవ్. ఏ పని చేసేవాడినా సార్, ఏ పనైనా చేయనివ్వండి, అది తప్పనైతే నేను అనుకోను. దేర్ ఇస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ వి షుడ్ ఆల్ ఫాలో. నేనైతే నిజంగానే వీళ్ళు అంటున్నారు గుంపు మేస్త్రి అని ఈ రోజు కొత్తగా మొదలు పెట్టారు. గుంపు మేస్త్రి అనేవాళ్ళు. కానీ రాష్ట్రాన్ని ముంచుతున్న ఆ విధంగా మాట్లాడితే అది వేరు, అది ఓకే. నేను కూడా అంటాను, మరి మనం చాలా విషయాల్లో ముంచుతున్నాము. ఎస్పెషల్లీ పేదలు, ఈ హైడ్రా ఇవన్నీ అయితే చూస్తూనే ఉన్నాము ఎట్లా అవుతున్నాయి. అదే మరి సలకం చెరువు అయితేనేమో ఏమాత్రము, అది ఓవైసీ బ్రదర్స్ అయితేనేమో ఏమాత్రం ఎఫెక్ట్ కాదు, మిగిలిన పేద ప్రజలు అయితేనేమో చాలా ఎఫెక్ట్ అవుతుంది. గుంపు మేస్త్రి అనేది నేను కూడా ఒప్పుకుంటాను సార్. రాష్ట్రాన్ని ముంచుతున్నారు అనేది అయితే దట్ ఈస్ అవర్ స్టాండ్ ఆల్సో. ఓకే, రైట్. నిఖిల్ గారు చెప్పండి, ఈ రాముడు కావాలా రావణుడు కావాలా? ఇది పాపాల భైరవుడు రావాలని చెప్పి కొడుకు అల్లుడు తిరుగుతున్నారని ఇట్లా చాలా మాటలు మాట్లాడారు. అసలు అన్నిటి మించి అబద్ధాలు చెప్పనన్నారు, గొప్ప విషయం కదా. నేను గుంపు మేస్త్రినే అన్నారు. సరే, గుంపు మేస్త్రి అని మీరు అన్నారు. ఈ మూటి మీద, అప్పుల మీద చర్చ రచ్చ ఏ దశకు వచ్చింది, ఏమిటి, ఎవరు వెనకబడ్డారు? ఈ 4 పాయింట్ల మీద మీ కామెంట్ చెప్పండి సార్. ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, ప్రేక్షకులు, అదేవిధంగా గౌరవనీయులు గుంపు మేస్త్రి గారికి కూడా శుభోదయం. వారే చెప్తా ఉన్నారు, అనేక సార్లు చెప్తా ఉన్నారు. కాబట్టి గుంపు మేస్త్రిగా నిజంగా ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పినరో, ఎన్నికల ముందేమన్నారు, నేను వచ్చిన తర్వాత అనేక నిర్మాణాలు చేపడతా ఉంటా, ఆ నిర్మాణాలకు సంబంధించి నేను గుంపు మేస్త్రిని అవుతా, కేసీఆర్ గారు అనేక విధ్వంసాలు చేసినారు, ఆ విధ్వంసాలను కూడా నేను అన్ని సరిచేస్తా అని చెప్పిండ్రు. ఈ 30 నెలల పరిపాలనను చూస్తే, 2.5 సంవత్సరాల పరిపాలన చూస్తే అన్ని రకాలుగా విధ్వంసం మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇందాక కిషోర్ రెడ్డి గారు చెప్పినారు.
ఆ రకంగా మీరు చూస్తూ ఉంటే అన్ని రకాలుగా విధ్వంసాలు చేస్తూ ఉన్న వాళ్ళని, రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా గతంలో పోయినటువంటి రాష్ట్రాన్ని పూర్తి స్థాయి సంక్షోభం దిశగా నడిపిస్తున్న వాళ్ళని నిజంగా గుంపు మేస్త్రి కాదు, ఈరోజు ముంపు మేస్త్రి మాత్రమే అనాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులందరూ అదే చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అదే రకంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి అరాచకాన్ని, ప్రతి ఇబ్బందిని, ప్రతి ఫెయిల్యూర్ని కూడా పబ్లిక్ డొమైన్లో ఈ 30 నెలల నుండి ఏ రకంగా పెడతా ఉన్నామో భవిష్యత్తులో కూడా అదే విధంగా ప్రజా బాహుల్యంలో చర్చకు పెట్టడానికి మేము దానికి సంబంధించిన అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఇందాక మీరు రావణుడా ఖచ్చితంగా ఇందాక కిషోర్ రెడ్డి గారు కూడా అదే విషయంలో మాట్లాడినరు. రాముడు అనేక విషయాలుగా తన సామ్రాజ్యాన్ని ఏ రకంగా కాపాడుకున్నారు, ప్రజలందరినీ ఏ రకంగా కాపాడినరు అనే విషయంలో ఈ రోజుకు దేశవ్యాప్తంగా మనం అందరము ఒక గౌరవంతో ఏ రకంగా కొలుస్తూ ఉంటామో చూసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో మీరు ఏ వర్గం దగ్గరికన్నా పోండి, ఏ వర్గం దగ్గరికి పోయి మైకు పెట్టినా కూడా అది మీరు కనీసం టీవీలో చూపించలేని విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా రాముడిలాగా పరిపాలన చేస్తే ఆ రకమైన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి అనేది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కడికక్కడ రావణుడిలాగా రాష్ట్ర ప్రజలందరినీ, రైతుల దగ్గర మొదలు పెడితే, మహిళల దగ్గర మొదలు పెడితే, హైడ్రా బాధితుల దగ్గర మొదలు పెడితే వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాముడి పరిపాలన మాత్రం అసలే కాదు, ఇది రావణాసుర పరిపాలన అనేది తెలుస్తూ ఉంది. మన దగ్గర దసరా టైంలో అక్కడక్కడ రావణాసురుడి విగ్రహాలు తగలబెడతా ఉంటారు. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా పూర్తి స్థాయి విధ్వంసం మాత్రమే కనబడతా ఉంది. ఎక్కడ చూసినా కూడా నేను ఇవి మాత్రమే చేస్తూ పోతా, నేను ఇదే రకంగా డిమాలిషన్సే చేస్తా అని నిన్నగాక మొన్న బెంగళూరులో సమావేశంలో కూర్చొని కూడా ఏ రకంగా మాట్లాడినో మనం చూసినాము. హిట్లర్ స్ఫూర్తి అన్నారు. రాముడిలాగా పరిపాలన చేసే వాళ్ళు ఎవరు కూడా హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తారని నేనైతే అనుకోను, తెలంగాణ సమాజంలో కూడా ఎవరు అనుకోరు. కాబట్టి ఖచ్చితంగా అది రావణాసుర పరిపాలన మాత్రమే అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మీరు అన్నట్టుగా అప్పుల విషయానికి వస్తే అబద్ధాలు చెప్పనని కూడా చెప్పారు. దాని మీద కూడా సార్ అనుముల రేవంత్ రెడ్డి కాదు, వాళ్ళ పేరే అబద్ధాల రేవంత్ రెడ్డి అని పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, ఇన్ని హామీలు మీరే కదా ఇచ్చింది. ఒకవైపు మీ ఫోటో, ఇదే రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఇంకోవైపు సిఎల్పి బట్టి విక్రమార్క గారి ఫోటో, ఈ మేనిఫెస్టో కాపీ ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, 420 పథకాలు చెప్పిండ్రు. అవన్నీ ఎక్కడ పోయినాయి సార్? ఈ రోజు వరకు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నారు? అసలు వాళ్ళు పరిపాలన మొదలుపెట్టిన నాడే అబద్ధాలతో మొదలుపెట్టిండ్రు కదా సార్. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో నివాసం ఉన్నటువంటి ప్రగతి భవన్ ముందున్నటువంటి కంచెలు తీస్తూ నేను ఈ కంచెలు మొత్తం తీసేస్తా ఉన్నా అని చెప్తా ఉన్నారు. ఆ కంచెలు వాస్తవానికి వేసింది ఎప్పుడు సార్? కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు వేసినటువంటి కంచెలు అవి. తీయలేదు కదా, ఆయన తీసాడు కాబట్టి ఆయనకి క్రెడిట్ వస్తుంది కదా. ఆయన తీస్తూ ఈ కంచెలు మొత్తం కేసీఆర్ గారు వేసిండ్రు, కేసీఆర్ గారు అసలు ఎవరిని లోపలికి రానియకుండా వేసిండ్రు అని చెప్పిండ్రు. ఈ రోజు వరకు కూడా ఆ కంచెలు తీసేసి అక్కడ బ్యారికేడ్లు వచ్చినాయి, ఎక్కడికక్కడ పోలీస్ పహారా మాత్రం అట్లానే ఉంది సార్. ఆ పేరు ఒక్కటే మార్చిండ్రు అంతే. ప్రగతి భవన్ ఉన్నదాన్ని ప్రజాభవన్ పెట్టిండ్రు, కానీ ప్రజలకు ఎవ్వరికి కూడా ఎంట్రీ లేనటువంటి పరిస్థితి ఈ రోజు వరకు కూడా. ముఖ్యమంత్రి గారు ఆనాడే మొదలుపెట్టిన విషయం ఇంకోటి ఏంటి సార్, ప్రతిరోజు ఒక మంత్రి అవైలబుల్ ఉంటారు, ప్రజా సమస్యలన్నీ మేము తీసుకుంటాము, పబ్లిక్ డొమైన్ నుండి ఎవ్వరు వచ్చినా స్వాగతిస్తాము అన్నారు. ఈ రోజు వరకు ఒక్క మంత్రి కూడా అవైలబుల్గా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అనుముల రేవంత్ రెడ్డి గారు కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి గారు అనేది మరొకసారి తెలంగాణ సమాజం దృష్టిలో చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ అభివృద్ధి మీద చర్చ రండి అని కూడా ఆయన కూడా అన్నారు, అసెంబ్లీకి రండి అన్నారు. అప్పుల మీద కూడా చాలా గట్టిగా మీరు వాళ్ళు రచ్చ చేశారు. చివరికి ఎవరిది పై చేయింది? అసలు చర్చే జరగకుండా రచ్చ మిగిలినట్లుంది కదా సార్. చర్చకు వాళ్ళు వస్తా అన్నారు, మేము సిద్ధంగా ఉన్నామన్నాం. ఎక్కడికే వస్తారో వాళ్ళే ప్లేస్ చెప్పినారు. మా పార్టీ కేంద్ర కార్యాలయం మా తెలంగాణ భవన్కి వస్తా అన్నారు. మా మంత్రి గతంలో ఆర్థిక శాఖను నిర్వహించినటువంటి హరీష్ రావు గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిండ్రు, 2 సార్లు 3 సార్లు మంత్రులుగా పనిచేసిండ్రు. విస్తృతమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. అన్ని విషయాల మీద ఈరోజు మీరే ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు కదా, మీరు ఏ డేటా అయినా తీసుకొని రండి అని చెప్పి స్వాగతించినాము. మేమందరం చాలా స్పష్టంగా ఉదయం 10 గంటల నుండి వెయిట్ చేస్తూ ఉంటే ఒకసారి గన్ పార్క్ అంటారు, ఇంకోసారి అమరవీరుల స్తూపం అంటారు, ఇంకోసారి ప్రెస్ క్లబ్ అంటారు. ఈ రకంగా చెప్తూ వాళ్ళే డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు డైవర్ట్ చేసింది సార్? ఈరోజు గతంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేము అధికారంలోకి వచ్చిన ఈ 22-23 నెలల సమయంలో కూడా మేము దాదాపుగా 3.5 లక్షల కోట్లు అప్పు చేసినాము అన్నారు. ఈరోజు వాళ్ళు మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆ అప్పులను కూడా మేము సమాజానికి తెలియజేయడంతో పాటు
గతంలో మేము ఏదైతే అప్పులు చేసినామని వాళ్లకు నచ్చినట్టుగా ఒక మంత్రి 7 లక్షల కోట్లు అంటారు, ఇంకో మంత్రి 8 లక్షల కోట్లు అంటారు, ఇంకో మంత్రి 9 లక్షల కోట్లు అంటారు. ముఖ్యమంత్రి గారే 3-4 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు వరకు దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా పార్లమెంటులో రఘునందన్ రావు గారు అడిగినటువంటి ప్రశ్నకు దాదాపుగా 2.5 నుండి 3 లక్షల కోట్లు మాత్రమే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాల పరిమితిలో బీఆర్ఎస్ అప్పు చేసింది అని చెప్పింది. దీంతో పాటు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 1 సంవత్సర కాలానికి ఆర్బీఐ చాలా స్పష్టంగా 500 పేజీలతో బుక్లెట్ ఇచ్చింది సార్. ప్రతి సంవత్సరం వాళ్ళు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు భారతదేశంలో ఏ రాష్ట్రం ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు అప్పులు చేసిందని. దాంట్లో చాలా స్పష్టంగా గత 10 సంవత్సరాల్లో ఏ సంవత్సరం గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి ఎన్ని అప్పులు తెచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడి ఎన్ని అప్పులు తెచ్చింది అనేది 3,89,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పు, 35,000 కోట్లు గ్యారంటీలు ఇచ్చి తెచ్చినటువంటి అప్పు. సార్ ఒక్క విషయం, దీంట్లో ఈ రెండు కలిపినా కూడా 4,25,000 నుండి 4,30,000 కోట్లు మాత్రమే ఉంటుంది. ఈ 30,000 కోట్లలో కూడా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 7 నెలల కాలంలో దాదాపుగా 24,000-25,000 కోట్లు అప్పు చేసిండ్రు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పు అదొక 70,000 కోట్లు. ఇవన్నీ తీసేస్తే నికరంగా కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే. ఈ రోజు ఆ విషయాన్ని మేము పబ్లిక్ డొమైన్ లో పెడతాము, ఈ లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టే వాళ్ళు ఈ రోజు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. సార్ సో ఇందిర గారు చెప్పండి, ఏమిటి గుంపు మేస్త్రి అబద్ధాలు చెప్పను ఇవన్నీ వీళ్ళిద్దరూ ఒప్పుకోవట్లేదు, సరే ఈయనైతే ఏకంగా డైరెక్ట్గా అన్నారు. నిజంగా సాధ్యం అవుతుందా? అబద్ధాలు చెప్పని ముఖ్యమంత్రిని మనం చూడగలుగుతామా? రాముడు రావణుడు ఈ పోలికలేంటి? కొన్ని ఆయన రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వెళ్తున్నారా, తెలివిగా అట్లాంటి డైలాగులు చెప్పి జనాన్ని అట్రాక్ట్ చేస్తున్నారా? మీకేమనిపిస్తుంది? అప్పుల మీద కూడా రచ్చరచ్చ చేశారు కానీ చివరికి ఏం అవ్వలేదు. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుందని తెలంగాణ పత్రికనండి లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కానీ వ్యాఖ్యానిస్తున్నారు. సో వీటన్నిటి మీద మీ కామెంట్ చెప్పండి. ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు సోదరులకు, మీకు అలాగే సాక్షి ప్రేక్షకులకు శుభోదయం సార్. బేసికలీ సోదరులు ఇద్దరు కూడా చాలా చాలా ఆరోపణలు చేశారు. సో బీఆర్ఎస్ వాళ్ళకి ఇంకా కూడా మేకపోతు గాంభీర్యం, చేసిన తప్పులను ఒప్పుకోపోగా పదే మేమేదో బాగా గొప్పగా చేశాము, గొప్పగోలుగా చేశాము అని వాళ్ళు ఇంకా దాన్ని సమర్థించుకుంటుంటే తెలంగాణ ప్రజలు ఎవరు ఇంకా హర్షించట్లేదు సార్. సో సోదరులు కూడా ఎడ్యుకేటెడ్, చదువుకున్న వ్యక్తి, చదువుకున్నప్పుడు కనీసము జరిగిన తప్పులలో ఈ అప్పు చేసిన దాంట్లో మా తప్పు ఉన్నది, ఇది ప్రజలకి చేయాల్సినటువంటి పరిస్థితి లేకుండే అనవసరమైన ఖర్చులు పెట్టున్నారని చెప్పుంటే కనీసము వీళ్ళు ఎక్కడో రియలైజ్ అవుతున్నారని ప్రజలు అనుకునేవాళ్ళు. బట్ ఆ పరిస్థితిలో వాళ్ళు లేరు. మేము చాలా గొప్ప చేసినాము, అప్పులు చేసినాము, కుప్పగూల్చినాము, అన్ని తీసుకెళ్లి కాళేశ్వరంలో పోసి కూలేశ్వరం చేసినాము, వాటిని మీరు బాగా గొప్పగా రిసీవ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఏ ఆస్తులేనైనా రబ్బర్ చెప్పులున్నాయినా ఉద్యమ సమయంలో తిరిగిన వాళ్ళంతా కోట్లకు అధిపతులు అయినారు, దేశ విదేశాలలో ఆస్తులు సంపాదించినారు, ఇవాళ అదంతా మా గొప్పనే అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సిగ్గుండాల సార్. ప్రజలు గొప్ప వాళ్ళు కావాలి, ప్రజలు ఏమంటారు పేదల నుంచి ఏమంటారు ఆస్తువంతులు కావాలి. అది మార్పు, అది ప్రజల్లో ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి మన గొప్పతనంగా చెప్తారు. కేసీఆర్ ఏం చెప్పారు? భూములు అమ్ముకుంటే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రతిష్ట అని చెప్తున్నారు. 100 ఎకరాలు ఏమంటారు 1 ఎకరా 100 కోట్లు పోతే ఇది ప్రెస్టేజ్ అని చెప్తున్నారు. అదే సార్, ప్రతి పేదవాడు భూమి కొనే పరిస్థితికి రావాలి, ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితికి రావాలి. అది గొప్పతనం, అది పాలకుడి యొక్క నిజమైనటువంటి రాజనీతి అని చెప్తాం మనం. ఆ రాజనీతి పాఠాలన్నీ కూడా బొందబెట్టేసి ఉద్యమ సమయంలో దోచుకున్నారు, తెలంగాణ వచ్చినాక దోచుకున్నారు, మిల్లు ఇవాళ లేచి పొద్దున్న లేస్తే రాళ్ళు రప్పులు రేవంత్ రెడ్డి పైన ఇస్తున్నారు. నేను ఒకటి స్ట్రైట్ అడుగుతున్నాను సార్, రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తున్నారు? వచ్చిన తర్వాత నువ్వు చేసిన విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వైపు తీసుకెళ్తూ ఇవాళ ఒక మంచి మార్పు, కులాలకు మతాలకు పిల్లల బళ్ళ నుంచి అది మొదలవ్వద్దు, ఒక మార్పు వైపుకి జరగాల్సిన అవసరం ఉన్నది. మంచి ఆ మైండ్ లో ఏ పాఠశాలలో అయితే పిల్లలు వాళ్ళ యొక్క ఏమంటారు స్వచ్ఛమైన మనసుని కలుషితం చేయకుండా ఒక మంచి వైపుకి వెళ్ళాలని ఒక మంచి ఆలోచనతో ఇవాళ ఏమంటారు తెలంగాణ స్కూల్ టిఎస్ పబ్లిక్ స్కూల్స్ అయి ఉండొచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చి వాటికి ఒక అడుగు పడ్డది. సంతోషించండి. మీ హయాంలో ఒక్క యూనివర్సిటీలో ఒక వీసీ లేరే, యూనివర్సిటీకి నిధులు లేవే, యూనివర్సిటీలో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు పెంచలేదే, ఎక్కడ ఏం చేయలేదు కదా. తను విద్యార్థిగా తను ఒక స్టూడెంట్ నుంచి వచ్చినాడు కాబట్టి నేను తనకి ఇవి అర్థమైతున్న ఉద్దేశంతో ఈ విషయాలు తెలియజేస్తున్నాను సార్. రెండో విషయం, ఉద్యోగులకు పక్షం అయి ఉండొచ్చు, ప్రజల పక్షాన అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తన గుంపు మేస్త్రి యాజ్ ఎ టీమ్ లీడర్ గా నేను టీం లీడ్ చేస్తున్నాను, వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు, నా టీం మెంబర్స్ అని చెప్పినాడు. దాన్ని ప్రతిదానికి
పొద్దున్న లేసా తాగుతున్నా అమ్మ అని ఎవరికి నచ్చిన వాళ్ళ విధంగా గుంపు మేసును అవహేళన చేస్తే అది నీ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవహేళన చేస్తున్నట్టు అనేది గుర్తుపెట్టుకోండి. మాకు ఆ కుసంస్కారం లేదు సార్, అలా మాట్లాడితే సంస్కారం అడ్డొస్తుంది. కేసీఆర్ గారిని కూడా ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని తప్ప ఎప్పుడు కేసీఆర్ గారిని కూడా మీరు చాలా అన్నారులే, మీరు అన్నారు, రేవంత్ రెడ్డి అన్నారు, చాలా అన్నారు. అసలు లేదంటే కరెక్ట్ కాదు, వాళ్ళు అనకూడదు, మీరు సమయంలో దాన్ని విమర్శించవచ్చు. దాని విమర్శ కూడా సత్విమర్శ వైపు ఉండాలి, సెటరికల్ గా ఉండాలి, ప్రజలు కూడా నిజమైన విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. మూడో విషయం ఏంటి సార్, నిన్న తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యోగుల సంఘము 2G అధ్యక్షులు శ్రీనన్న నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు సార్. నేను చెప్పలే, వాళ్ళు చెప్పిన విషయాలే. ఉద్యోగుల పట్ల కనీసం సచివాలయంకి వెళ్ళలేని పరిస్థితి నుంచి ఇలా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాము. ముఖ్యమంత్రి గారు వచ్చినాక 2024 సెప్టెంబర్ లో మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడినారు, మీ సమస్యలు ఏంటని అడిగినారు. వాటి ద్వారా మేము ఇచ్చినవి కొన్ని పరిష్కరించబడ్డాయి, ఇంకా కొన్ని అడుగులు పడుతున్నాయి. ఇవాళ ఇవ్వాల్సినటువంటి పెన్షన్ పైసలు, డిఏ పైసలు వీడికి 6,000 కోట్లు రావాల్సి వస్తే వాటిని కూడా 60 రోజుల్లో ఇస్తామని చెప్పి 100 రోజుల్లో ఇస్తామన్నాడు. 60 రోజుల్లో 4,000 కోట్ల రూపాయలు ఇచ్చున్నారు. సో ఇవాళ ఉద్యోగులకి 2 సార్లు వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో 2 సార్లు వాళ్ళ ట్రాన్స్ఫర్స్ చేసినాము. సో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, ఎక్కడ పైరవిలకు లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఈ వ్యవస్థ పనిచేస్తున్నది. ముఖ్యమంత్రి గారు అప్రిషియేట్ చేశారు. సో ఇవి మీకు కనబడతలేవా? మీరు ఏమైనా చేసిరా? కక్షపూరితంగా చేశారు ఉద్యోగుల పట్ల. ఇప్పటివరకు బాగా చెప్పారు. ఓకే, నా పాయింట్ ఏంటంటే రాముడా రావణుడా ఎవరి పాలన కావాలంటే ద్వారా కాంగ్రెస్ పార్టీ రాముడేనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు రాముడు, కేసీఆర్ గారు రావణుడనా? 2 అబద్ధాలు చెప్పనని పెద్ద సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళిద్దరునేమో ఏ అబద్ధాలు చెప్పారో చెబుతున్నారు. నిజంగా అబద్ధాలు చెప్పకపోతే అభినందించవచ్చు, దాంట్లో ఇంకొక విషయానికి తావులేదు కదా. మరి ఈ రెండింటిని మీరు ఎట్లా సమర్థించుకుంటారు చెప్పండి సార్. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తను అయిన తర్వాత ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు అధికారుల ద్వారా వచ్చిన తర్వాత ఆ నివేదిక రూపేణ తను చాలా విషయాలు సమాజం ముందు పెట్టినారు. అవి పీపీటీ రూపేణ పెట్టుండొచ్చు, అది ఏమంటారు ప్రెస్ మీట్ రూపేణ పెట్టుండొచ్చు. చెప్పినటువంటి విషయాల పట్ల వాస్తవ పరిస్థితులు చెప్పినప్పుడు అది నిజమే కదా సార్, అబద్ధం కాదు కదా. రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా ఎట్లుందో చెప్పారు, ప్రజల బతుకులు ఎట్లున్నాయో చెప్పినారు, నేనేం చేస్తానో చెప్పినారు. సో నాకు అబద్ధాలు చెప్పడం రాదు, మభ్య పెట్టడం రాదు. ఆ నిమిషం మీరు కోపపడ్డా సరే రాష్ట్ర ఆర్థిక స్థితి గిట్లా ఉన్నదని చెప్పినారు, అది నిజమే కదా సార్, అబద్ధం కాదు కదా. దానికి మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రజల మైండ్ సెట్ కూడా మారుతుంది. అంటే అంటే కాదు, ఎలక్షన్ ముందు మాకు తెలుసు మేము చేసేస్తాం డ్యామ్డు, అసలు మీరు ఎవరు ఓటు ఒక్క 10 ఎలక్షన్ అయిన వెంటనే మళ్ళీ రిజల్ట్ రాగానే మేము 15,000 ఇస్తాం ఇట్లాంటివి చెప్పారు కదా. మరి అవన్నీ అబద్ధాల కింద రావాలి. ఇప్పుడు నేనేమంటానంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న అంచనా మేరకు మాత్రమే మీరు చెప్పగలుగుతారు ప్రతిపక్ష నాయకుడిగా. అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, లెక్కలేంటి, ఎందుకు ఖర్చు పెట్టారు, ఏడ ఎవరికి పెట్టినారు అన్నది మనకు అర్థమైపోతుంది. ఈ విషయంలో గురువు గారిని బాగానే ఫాలో అవుతున్నట్టున్నారు. ఒక మాట చెప్తా సార్, ఇప్పుడు ఇక్కడ అక్కడ ఏమంటారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పరిస్థితులకి తెలంగాణ ప్రజలకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ సార్. ఇక్కడ మాకంటూ ఒక పద్ధతి ఉన్నది, మేము చేసింది ప్రజలకు చెప్పుకుంటున్నాము. మేము తప్పు చేస్తే కూడా ప్రజలకి మీరు చెప్తే వినడానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్పేటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారు సార్. అయితే మీరు ఇంకో విషయం అడిగారు, రాముడా అన్నాడు. ఎస్ సార్, అడగలేదు, ఆయన చెప్పారు, ఆయన అన్నారు రాముడు పాలన కావాలా, రాముడు పాలన. రేవంత్ అన్న చెప్పిన దానికి 2 అంశాలు సార్ ఇలా మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, ధరణి పేరుతో ఇవాళ మీరు పేపర్లో చూసిండొచ్చు, ధరణి పేరుతో ఏ రకంగా దాదాపుగా అప్లికేషన్స్ మనం ఏంటి 8 లక్షల కోట్ల సంబంధించినటువంటి వాటి ఎంక్వైరీ చేస్తే దాదాపు దాంట్లో మనకి 20,000కు సంబంధించినటువంటి 22,000 తేడా ఉన్నట్టుగా మనకు వచ్చింది. అసలు ఎవరో తెలియదు, వాళ్ళని సంప్రదించింది లేదు, వాళ్ళ ఓనర్లని కాదని వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్లు అయినటువంటి పరిస్థితులను పెట్టినారంటే ధరణి పేరుతో రాష్ట్రాల్లో ఎంత దరిద్రాన్ని సృష్టించారో అర్థమైంది. దీని నుంచి భూభారతి ద్వారా ప్రజలకి స్వేచ్ఛ వాయువులోకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. భూభారతిలో కూడా జరిగినట్టునే కదా కొన్ని అవకతవకలు జరిగాయని ఆరోపణ ఏదో వచ్చినట్టుంది, సిఐడి దాకా. ఎస్ సార్, అందుకనే ప్రతి విషయాన్ని ఇవాళ క్షుణ్ణంగా ప్రజలకి మళ్ళా జవాబుదారితనంగా ఉండాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నా. రెండవది అత్యధిక కీలకమైనటువంటి అంశం, పెళ్ళమ్మగడు మాట్లాడుకోలేని, ఫోన్ లో మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాలు ఉంటే ఇవాళ స్వేచ్ఛగా నేను మీరు కూడా ఫోన్ లో మాట్లాడుకోవచ్చిన పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారికి చెల్లుబడుతుంది. ఇంటి బిడ్డనే చెప్పింది సార్, నేను కాదు. ఇంటి అల్లుడు ఫోన్ రికార్డ్ చేసి ఇన్నటువంటి దుర్మార్గులని తను చెప్పినటువంటి అంశం. మూడోది 1,00,000 కోట్లతో
రైతన్నలకు అది రుణమాఫీ అయి ఉండొచ్చు, విద్యుత్ మాఫీ అయి ఉండొచ్చు, అలాగే వాళ్ళ యొక్క ఒడ్లు కొనుగోలు అయి ఉండొచ్చు. వివిధ రకాలుగా రైతన్నులకు సంబంధించిన అంశంలో ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో నిలబడి పనిచేస్తుంది సార్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సార్, ప్రతి మనిషికి బతుకున్నాడని చెప్పాలి, పేదవాడని తెలియజేయడం కోసము వాళ్ళకి కావలసినటువంటి రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలతో ఒక రేషన్ కార్డు ఇచ్చిందా సార్? నేను రేషన్ కార్డు ఇచ్చిన, ఐడెంటిఫై చేసిన, ఇవాళ కావలసినటువంటి సమకూరుస్తున్నా. సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన కేంద్రంలో ఉన్నాయన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నాయన. దానికి నువ్వు రాముడి పాలనకి ఏం సంబంధం అండి? దానికి మీరు చెప్పేదానికి రాముడి పాలనకి ఏం సంబంధం? రెండు అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు వీళ్ళేమో అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు రేవంత్ రెడ్డి గారునేమో ఈయన అంటారు, మీరేమో ఆ పాయింట్ లో ఇంకేవో చెప్తున్నారు. స్ట్రైట్ గా అబద్ధాలు చెప్పకుండా ఉండగలరా సార్? నేను అంశాల వారిగా మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరు నన్ను ఆరోపించినప్పుడు నాకు ఎక్కువ సమయం కావాలి కాబట్టి. చాలాసేపు మాట్లాడారు. రాముడు సహనంతో, ఓపికతోటి ఎవరు ఏమన్నా ఎన్ని బాణాలు విసిరినా తట్టుకొని, ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నానా అగచాట్లు పడుతూ ఇప్పటికీ 100 సార్లు ఇవాళ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలను ఒప్పించి వాళ్ళకి కావలసినటువంటి నిన్నగాక మొన్నగా సార్ కావలసినటువంటి డిఫెన్స్ ల్యాండ్స్ తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రాన్ని వైపు అభివృద్ధి వైపు వేస్తున్నారంటే అంత ఈజీయా సార్? తెలుసు కదా బీజేపీ మొదటిగా వచ్చిందంట కదా, మెట్రో మళ్ళీ మొదటిగా వచ్చిందంట. ఎవరు పెట్టినారో డెఫినెట్ గా ఏందన్నది ప్రజలకు తెలిపోతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని గుంపు మేస్త్రి అని మాట్లాడిన, గుంపు మేస్త్రి కాదు ఆయన ముంపు మేస్త్రి అని చెప్పిన వాళ్ళకి ఒకటి చెప్పాల్సిన సార్, కాళేశ్వరం ముంచిందెవరో అందరికీ తెలుసు, పేద ప్రజలు ముంచిందెవరికో తెలుసు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ముంచిందెవరో అందరికి తెలుసు, ఇవాళ దళితుడికి 3 ఎకరాలను ముంచిందెవరికో తెలుసు, దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ముంచిందెవరో అందరికి తెలుసు. కాబట్టి అబద్ధాల పునాదుల పడ్డ ఏర్పడ్డటువంటి బీఆర్ఎస్ ఇవాళ పూర్తిగా బీఆర్ఎస్ అంటే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనేది తెలంగాణ సమాజం మాట్లాడుతుంది. నేను చెప్పింది కాదు సార్, ఇవాళ నేషనల్ మీడియా ఇప్పుడు అప్పులు కాదు ఇక్కడ ఒక పాయింట్, ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి. అప్పుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ చర్చకు రెడీ అనుకున్నారు, చివరికి సరిగా చేయలేకపోయారు, కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుందని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ మంత్రుల్ని మందలించారంట కదా, ఏమిటి సరిగా చేయలేదు, హ్యాండిల్ చేయలేదని. సార్ నేను ఒకటి చెప్తా సార్, ఇప్పుడు వాళ్ళు ఏంటి అంతకన్నా ముందు గురుకులాలకి సంబంధించి వాళ్ళు ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసినప్పుడు మా వాళ్ళు వెళ్ళి అమరవీరుల సాక్ష్యం కూర్చొని సవాలు విసిరి మేము ఇక్కడ ఉన్నాం రండి అని చెప్తున్నారు. ఎవరైనా పార్టీ ఆఫీస్ పోతారా సార్? పోరు కదా. సమరవీరులు అంటే ఆ ప్లేస్ లో పిలిచినప్పుడు మరి అక్కడ మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది కదా. నేను ఒక సోదరులు ఇందాక మాట్లాడారు, కార్పొరేషన్ అప్పులకి సంబంధించి తేడా ఉంది కదా సార్. ఇదే హరీష్ రావు మొన్న ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ అప్పులకు ప్రభుత్వానికి ఏం సంబంధం అంటే, కార్పొరేషన్ ఎవరు ఏర్పాటు చేసింది సార్? ప్రభుత్వం ఏర్పాటు చేసిందే కదా. అట్లా హరీష్ రావు గారు ఆ మాట చెప్పుంటే అది కరెక్ట్ కాదు, నేను కూడా ఒప్పుకుంటాను. కార్పొరేషన్ అయినా ప్రభుత్వం అయినా అప్పు వ్యవస్థ ద్వారా రేపు లాభం ద్వారా నీకు నీ అప్పు తెరుస్తున్నాను, నువ్వు అసెట్ గా క్రియేట్ చేసి ఇస్తున్నాను చెప్పినావు కదా సార్. కాళేశ్వరం ఏం అసెట్ క్రియేట్ చేసామని అడుగుతున్నాము, మిషన్ భగీరథ ఏం అసెట్ క్రియేట్ చేసామని అడుగుతున్నాము. వీటి రూపేనే కదా అప్పులు చేసింది. కేంద్ర ఒప్పందంతో FRBM పరిధిలో జరిగిన అప్పులు 4,43,000 కోట్లు అయితే మిగతాది చేసినటువంటి అప్పు కార్పొరేషన్ అప్పు, ఈ రెండు కలిపి 8,40,000 కోట్ల అప్పు అయిందని చెప్తున్నాము. ఈ అప్పుకు తిప్పలు పడుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న రేవంత్ రెడ్డి విమర్శించే నైతిక హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నాం మేము. తప్పు చేసింది కాక ఏదో తెలంగాణ సామెత ఉంటుంది సార్, మొగను కొట్టి అట్లాంటి పదాలు అందుట్లో అసలు వాడకూడదు. తప్పు చేసింది నువ్వైతే తిడుతున్నావు అంటే మీకు తెలివి ఉందని అడుగుతున్నాను మేము. అది నేను అడిగేటువంటి ప్రశ్న. తెలంగాణ సమాజం ఇది సహించదు సార్. ఆకలితోనైనా బతుకుతుంది తప్ప, కాలం ఎత్తుకునైనా తింటారు తప్ప ఆత్మగౌరవాన్ని చంపుకొని తెలంగాణ ప్రజలు బతకాలని. బాగా వాదించారు ఇందిర గారు, బాగానే సమాధానం చెప్పారు. ఏమాటకంటే ఒప్పుకోవాలి ఆ విషయంలో. వీళ్ళిద్దరు చేసిన వాదన చేశారు. కాకపోతే రాముడు ఎట్లా అయ్యారు, అబద్ధాలు ఎట్లా చెప్పకుండా ఉన్నారన్న దాని మీదే కొద్దిగా క్లారిటీలో తప్పదు అంతకుమించి మీరు కూడా చెప్పలేరు. ఎందుకంటే అబద్ధాల విషయంలో మీరు ఎంతకంటే చెప్పలేరు. నేను ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు అంటలేదు. నేను అన్ని పార్టీలు, నేను చెప్పేది అన్ని పార్టీలకు సంబంధించి ఒక రేవంత్ రెడ్డి గారి గురించే కాదు. కేసీఆర్ గారు అబద్ధాలు ఆడలేదు, మోడీ గారు అబద్ధాలు ఆడలేదు అని నేనేం అంటలేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారి లాగా వాళ్ళు మేము అబద్ధాలు చెప్పమని చెప్పట్లేదు.
కాబట్టి మీరు చెప్పారు కాబట్టి ప్రశ్న వస్తుంది సహజంగానే. అబద్ధాలు చెప్పకుండా ఉండటం అంటే అసాధ్యమైన విషయమైన సంగతి అందులో వర్తమాన రాజకీయాల్లో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో మరి అబద్ధాలు చెప్పలేదని మీరు వాదించడం తప్పదు. బట్ ఓకే, అది బాగా చెప్పారు. రైట్, ఓవరాల్ గా బాగానే మాట్లాడారు. గతంలో హింసించగా పీడించుకొని 4 కోట్ల ప్రజల సంపదను నలుగురే తిన్నారు, అది రావణ పాలన అవుతుంది. ఓకే ఓకే రైట్, ఒక్క నిమిషం. పవన్ గారు హైదరాబాద్. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. అందరికి నమస్కారం అండి, ఎక్కడ ఉన్న వాళ్ళందరికీ. సార్, ఇప్పుడు మన మేడం గారు అంటున్నారు కదా దీని గురించి, మేము ఇప్పుడు రాష్ట్రం అప్పులలో ఉంది, అది ఉంది, మేము ఏం చేయలేకపోతున్నాం, అది ఇది కష్టాలలో ఉన్నామనేసి. మరి ఒక సామాన్య పౌరునిగా మనము ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ లో గానీ, ఎలక్షన్స్ మీటింగ్స్ లో గానీ చూసినాం కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, మళ్ళా బట్టి విక్రమార్క గారు ఏంది, మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఏంది, ప్రతి సభలో ప్రతి దాంట్లో ప్రెస్ మీటింగ్స్ లో అన్నిట్లో ఏం చెప్పారు సార్, మాకు అన్ని ప్లాన్స్ ఉన్నాయి, అన్ని చేసినాం మేము, మాకు అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడేమో మళ్ళీ వీళ్ళు ఈడ కూర్చొని ఇట్లా మాట్లాడుతుంటే ప్రజలు మాసంటోళ్ళు ఏమనిపిస్తారు సార్ వీళ్ళని చూసి, రాజకీయ నాయకులను? ఓకే, అంటే ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డి గారు 2-3 పాయింట్ల మీద సంక్షిప్తంగా మీ కామెంటు పద్ధతిగా చెప్పండి. రాముడా రావణుడా, అబద్ధాలు చెప్పను, నేను గుంపు వేస్తూనే అన్నారు. ఈ 3 పాయింట్ల మీద ముగ్గురి నేతల వాదన విన్నారు, మీరేమంటారు? సార్, మనకు రాముడా రావణుడా అని కాదు సార్. రావణుడు కూడా గొప్ప శివభక్తుడు. ఆయన చేసిన తప్పు ఒకటి ఏంటిది, ఓన్లీ సీత విషయంలో చేసిన తప్పు మాత్రం, అంతే. ఇప్పుడు ఈయన రాముడు రాముడా అంటే రాముడు అని బీజేపీకి దగ్గర కావడానికి ట్రై చేస్తుండ సార్, నాకు మీరు అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ మా తమ్ముడు నువ్వు నాతో కలిసి పని చేస్తే నేను నీకు మస్తు సపోర్ట్ చేస్తా అని మోడీ సభలనే చెప్పారు మనకు. ఇంకొకటి మీరు సార్, ఆ అబద్ధాలు ఎందుకు చెప్పాడు సార్? ఇప్పుడు మీరు అన్నట్టు వర్తమాన రాజకీయంలో కొన్ని అబద్ధాలు ఏంటంటే రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు, ప్రజలకు ఉపయోగపడేటట్టు మాట్లాడితే ప్రజలు దాటిని అంగీకరిస్తారు. పదే అబద్ధాలు చెప్పుకుంటా కూర్చుంటే ప్రజలకు విసుగు పుడుతుంది సార్. ఇప్పుడు ఇంకొకటి, కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది రేవంత్ రెడ్డి సార్. ఇప్పటి వరకు చూద్దామా సార్, మనం ప్రతి సభలో చూద్దామా, తొండలీడు చూద్దాము, బొంద పెడతా, గొంతు కోస్తా, ఇవన్నీ మాటలు అన్నది ఆయననే కదా సార్. రైట్, ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్షిప్తంగా మీరు చెప్పండి. బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నారనంటే బీజేపీ రాముని పేరు చెప్పి ఏం చేసిందో చూసినాం. కాదు వీళ్ళిద్దరు చెప్పలేదు ఆ మాట. ఆయన పవన్ గారు రాముడి మాట చెప్పడం ద్వారా బీజేపీకి దగ్గర వాళ్ళని చూస్తున్నారా? రాముని వాడుకోవడం తెలుసు, కానీ కాంగ్రెస్ కి రాముని పాలన అందించడం తెలుసు అని తెలియజేస్తున్నా కాలర్ కి. రైట్, ఓకే సార్. మా అక్క అనేక విషయాలు చాలా ఆవేశంగా చెప్పిండ్రు. వారు చెప్పిన దాంట్లోంచి కొన్ని విషయాలను మనం చూస్తే, కేసీఆర్ గారు 100 కోట్లకి ఎకరం భూములు అమ్మిండు అని. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల యావరేజ్ విలువ ఎంత సార్? మొత్తం రాష్ట్రానికి సంబంధించిన యావరేజ్ చూస్తూ ఉంటే 10 లక్షలు, 12 లక్షలు. దాంట్లో లోయెస్ట్ చూస్తూ ఉంటే ₹1,00,000 ఎకరం కూడా 2013లో అమ్మినటువంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి. మా సిరిసిల్ల ప్రాంతంలో అమ్మినవి కూడా అనేకం ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు కేసీఆర్ గారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మీరు ఏ కార్నర్ కన్నా పోండి, కనీసం 25-30 లక్షల కన్నా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ల్యాండ్స్ని 100 కోట్లకి ఎకరం అమ్మినటువంటి పరిస్థితి 100% మేము క్రియేట్ చేసినాం. కానీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న భూములు అమ్మి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినారు, ఇంకోటి అని అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 30 నెలల కాలంలో 12,300 ఎకరాల భూములు అమ్మిండ్రు సార్. వీళ్ళు వచ్చి ఈ రోజు కేసీఆర్ గారు భూములు అమ్మిండ్రని చెప్తా ఉంటే 12,300 ఎకరాల భూములు అమ్మిండ్రు సార్ వీళ్ళు. మీరు ఏ రోజు పేపర్ ఓపెన్ చేసినా కూడా భూముల అమ్మకానికి సంబంధించి పొద్దున్న లేస్తే నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు వీళ్ళు. 100% సార్. నిన్నగాక మొన్న నియోపోలిస్ లో కూడా అమ్మిండ్రు, కూకట్పల్లిలో అమ్మిండ్రు, బాజ్పేయిలో అమ్మిండ్రు సార్. వాళ్ళ ప్రభుత్వం అఫీషియల్ గా అమ్మింది. నేను ఈ మాట కట్టుబడి ఉంటా ఉన్నా. ఇంకోటి, కేసీఆర్ గారిని మేము అనేక రకాలుగా గౌరవిస్తున్నామని వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళ మంత్రులు కూడా పక్కన పెడితే స్వయంగా రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ గారి చావును కోరిండ్రు సార్ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత.
కేసీఆర్ గారి నడుము ఇరిగిందన్నారు, కాళ్ళు ఇరిగిందన్నారు, ఆయన ఇల్లుకే పరిమితం అయిపోయిందన్నారు, ఆయన ఇక లేవ్వడు అని అన్నారు. అనేక రకాలుగా విమర్శించారు కదా వీళ్ళు. వీళ్ళు వచ్చి కేసీఆర్ గారిని గౌరవించడం ఏ రకంగా చెప్తా ఉంటారు సార్? ఇంకొకటి రేషన్ కార్డుల విషయంలో మా అక్క చెప్తా ఉంది, రేషన్ కార్డుల విషయంలో చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలనలో 5,69,000 రేషన్ కార్డులు ఇచ్చిండ్రు అని వీళ్ళ కౌన్సిల్ లో చెప్పింది సార్ 5,69,000 ఒక్క నిమిషం ఫైనల్ గా ఒక మాట చెప్పండి, మీరే మాట్లాడండి. ఇందిర గారు సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. సొరంగంలో గజ దొంగలు, ఎస్ఎల్బీసీలో దోపిడీకి బాటలు, 10 కిలోమీటర్ల తవ్వకానికి 12,000 కోట్లు అంటూ నమస్తే తెలంగాణ ఒక వార్త ఇచ్చింది. దాని మీద మీ కామెంట్ ఏమని చెప్తారు సంక్షిప్తంగా ఒక మాటలో? ఎస్ఎల్బిసికి సంబంధించి ఆనాడు ఏమంటారు దివంగత నేత మా అందరికి ప్రియమైన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో మొదలైనటువంటిది. ఆ రోజు ఉన్నటువంటి టనల్ ని మేము చేసినంత వరకే చేసి ఆపేశారు. తర్వాత 10 సంవత్సరాలు దాన్ని ఎక్కడా కూడా కనీసం టచ్ కూడా చేయలేదు. ఆ తర్వాత జరిగినటువంటి పర్యాయం ఏముందో మనం చూసినాం, కొద్ది మంది ఏ విధంగా అక్కడ అయినరు. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో పనులు మొదలైనాయి, అక్కడ పనులు స్టార్ట్ అయినాయి, జరుగుతున్నాయి. ఒకేసారి అన్ని వెలగొనంటే మరి నమస్తే తెలంగాణ గుమస్త పత్రిక కాబట్టి వాళ్ళు అంతకన్నా మంచి ఏం చెప్పారు కదా సార్. కాబట్టి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాస్తవాలు చెప్తే మేము ఒక్క కిలోమీటర్ కూడా దవ్వలేదు అని చెప్తా ఉన్నారు. 9.5 కిలోమీటర్లు మేము అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో దవ్వితే ఈ వీళ్ళు 30 నెలల కాలంలో 9 మీటర్లు కూడా దవ్వలేదు. ఆ ఎస్ఎల్బిసి టన్నెల్ కూలి 8 మంది చనిపోతే దాంట్లో శవాలను కూడా బయటకు తీయలేదు సార్ వీళ్ళు. కనీసం వీళ్ళు వచ్చి ఈ రోజు ఎస్ఎల్బిసి మీద మాట్లాడుతున్నారు. 10 కిలోమీటర్లు తవ్వకాని 12,000 కోట్లు అనేది పెద్ద వార్తలాగా అనిపించి నేను అడిగాను. హరీష్ గారు హైదరాబాద్ నుంచి. హరీష్ గారు సంక్షిప్తంగా. నమస్కారం సార్. మాట్లాడండి సార్. రాజకీయాలలో రాముడు రావణుడు అనే పదానికి చోటు లేదండి. దేంట్లో? రాజకీయాలలో రాముడు రావణుడు అనే పదానికి చోటు లేదు సార్. ఓకే, అందరు ఆల్మోస్ట్ రావణుడే. ఓకే, అందరూ రావణుడే. అట్లా అంటారు, అది అన్యాయం, అది అన్యాయం. ఇప్పుడు రాజకీయాలు వేరు, రాముడు వేరు అంటున్నంత వరకు ఓకే, కానీ అందరినీ రావణులు అని అంటాం ధర్మం కాదు. ఓకే, ధర్మంగా సార్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చిన హామీలకు నిలబడి ఉన్నారు. మరి అబద్ధం ఆడలేదు నేనని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. సార్ తులమైనటువంటి కళ్యాణ లక్ష్మి అవన్నీ వాగ్దాన భంగాలుగా తీసుకోవాలేమో, అబద్ధాల కింద తీసుకోకూడదేమో. ఓకే, రైట్. కిషోర్ గారు సంక్షిప్తంగా చెప్పండి దయచేసి, ఒక బ్రేక్ తీసుకోవాలి సార్. ఒక్క విషయం సార్, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ గురించి చాలా మాట్లాడారు, ఎవరైనా తప్పులు చేశారు ఏంది అనేది. నిజంగానే అంత తప్పులు లేకపోతే సంక్షేమం ఎందుకు ఆగిపోతుంది సార్? ఏమి కేసీఆర్ గారికి ఉద్యోగస్తుల మీద ఒక రకమైన హేట్రెడ్ ఉండేదా, వివక్షణ? వాళ్ళకి శాలరీలు ఇవ్వడం బంద్ చేశారు కదా సార్. 1వ తారీఖుకి 15వ తారీఖు వరకు వెళ్ళేది. వాళ్ళని హింస పెడుతుంటే ఏమన్నా ఆనందించే గుణముండి వారు చేయలేదా? ఉద్యోగస్తులే కాదు సార్, ఈవెన్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్, కాంట్రాక్చువల్ స్టాఫ్, ఈవెన్ స్కూళ్ళల్లో పిల్లలకి అన్నం వండి పెట్టే వాళ్ళ విషయంలో అయినా కానీ ఇప్పుడు అదే సేమ్ థింగ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా జరుగుతుంది. ఇద్దరు అంటారు మళ్ళీ అప్పులు చేయలేదు, మేము అప్పులు చేయలేదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుందంటే మరి మీకు ఎందుకు ఇంత ద్వేషం ప్రజల మీద, ఇన్ని వర్గాల మీద? మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిలబెట్టుకోలేము కానీ బట్ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది అని అంటే ఎట్లా కుదురుతుంది సార్? ఇది ప్రజలకు అర్థం కావట్లేదా? మీరు స్వతహాగా ప్రజలకు విరోధులు అని చెప్పి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? ఒక పాయింట్. ఇంకొకటి, రాముల వారి విషయం వచ్చినప్పుడు చెప్తున్నాను సార్, రాముల వారు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకొకరు దానికి బాధ్యులు అన్న టైప్లో ఎప్పుడు కూడా ఆ ఏడుపు గొట్టు వ్యవహారం అయితే రాముల వారిది కాదు. ఇప్పటికిప్పుడు ఇందిరా శోభన్ గారు ఇక్కడ కూర్చుని కూడా మాకు కేంద్రము డిఫెన్స్ ల్యాండ్స్ 90 ఎకరాలు ఇచ్చింది కరెక్టే, కానీ అది వాళ్ళు ఇస్తారా సార్? మేము తెచ్చుకున్నాం కానీ వేరే వాటిల్లో మళ్ళీ సహాయం చేయట్లేరు వారు అని చెప్పి అంత మా మీద పడతారు. బీజేపీకి బిగ్ సవాల్ అంటూ ఒక వార్త వచ్చింది. బీజేపీ నిజంగా పుంజుకుంటుందా లేదా? కాళేశ్వరం మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ల వాదన. మరోవైపు ఇది చాలా ప్రమాదకరమైంది, దేశవ్యాప్తంగా కరువు ఛాయలు, ఎల్నిలో ఎఫెక్టు, గుక్కెడు నీళ్లు దక్కేనా అంటూ నిన్న ఇవాళ గత కొద్ది రోజులుగా తెలంగాణకు సంబంధించినటువంటి కరువు పరిస్థితులు అనండి లేదా వర్షాభావ పరిస్థితుల మీద వార్తలు వస్తున్నాయి. ఒక మాటలో చెప్పండి 2 ప్రశ్నలకి. బీజేపీ పుంజుకోగలుగుతుందా లేదా? కాళేశ్వరం నీళ్ళు ఇస్తారా ఎవరా? కానీ మన కేటీఆర్ గారు వెళ్ళిన నేపథ్యంలో ఇందిర గారు. డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వాళ్ళ పట్ల
పదే పదే రాజకీయ కోణంలోనే వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కన్నెపల్లికి వెళ్ళినటువంటి విషయం కూడా అదే. సో రేపో మాపో నీళ్లు రాబోతున్నాయి కాబట్టి మేము వెళ్ళిన తర్వాతనే ఈ పంపులు రిలీజ్ చేసి అదే idea. చెప్పుకున్నటువంటి ప్రయత్నంలో భాగమే కన్నపల్లికి వాళ్ళకి వెళ్ళడం జరిగింది తప్ప అంతకు మించి వెళ్ళలేదు సార్. రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పుంజుకునేదైతే మొన్న 2023కి ముందే అయ్యి ఉండేది. బట్ వాళ్ళు ఎన్ని రోజులకున్నా వాళ్ళ పరిస్థితి, వాళ్ళ నాయకత్వ లోపం అనేది స్పష్టంగా కనబడుతుంది. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దేశంలోనే వాళ్ళని ఎలా దించాలని ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి రాష్ట్రంలో వాళ్ళ యొక్క ఆశలు దింపుడు గల్లమని తెలియాల్సిన అవసరం ఉంది. నిన్న మధ్యప్రదేశ్ లో మనం చూసినాం, డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతోనే ఏ రకమైనటువంటి మోసాలు జరుగుతున్నాయో, ఎన్ని కుంభకోణాలు జరుగుతున్నాయో చాలా క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదు సార్, మళ్ళీ కాంగ్రెస్ దే అవకాశం. రైట్, ఓకే, మీరేమంటారు? సార్ భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఖచ్చితంగా రామచంద్రరావు గారి నాయకత్వంలోనైతే పుంజుకునే పరిస్థితి పెద్దగా కనిపించట్లేదు. అంటే ప్రస్తుతం ఉన్న నాయకుల పరిస్థితిలో తన అధ్యక్షులు సార్, వారి అధ్యక్షులు సార్, వారి నాయకత్వంలోనే కదా, వారి నాయకత్వంలోనే కదా సార్. కానీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళతో పాటు కలిసి బీజేపీలో కనుక ఏమైనా ఆలోచనలు చేస్తా ఉంటే ఖచ్చితంగా అంతో ఎంతో బెటర్ అయ్యే పరిస్థితులు ఉండొచ్చు. దాంతో పాటు ఇదే కాళేశ్వరానికి సంబంధించి సార్ సమయం తక్కువ ఉంది కాబట్టి ఇదే కాళేశ్వరానికి సంబంధించి మొత్తం కూలిపోయింది, కాలిపోయింది, కొట్టుకుపోయింది అని వీళ్ళే చెప్తూ మొత్తం కాళేశ్వరం పోయింది అని చెప్తున్నటువంటి వీళ్ళ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిండ్రు సార్, కౌన్సిల్లో చెప్పిండ్రు. కోదండరామ్ గారు అడిగినటువంటి ప్రశ్నకు అన్నారం సుందిల్లా అనే బ్యారేజ్లు చెక్కు చెదరకుండా చాలా ఇంటాక్ట్గా ఉన్నాయని చెప్పిండ్రు. వీళ్ళేమో మొత్తం కూలిపోయినాయి, కాలిపోయినాయి అని చెప్తా ఉంటారు. అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకురావడానికి 7,000 కోట్లతోని వీళ్ళే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. నిన్నగాక మొన్న 6 నెలల క్రితం రేవంత్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టిండు సార్. అది నిజంగానే కూలిపోతే, కాలిపోతే, కొట్టుకపోతే 1,00,000 కోట్లు దాంట్లోకే పోతే 94,000 కోట్లు ఖర్చైన దాంట్లో మీరు ఈ జీవోలన్నీ ఎవరి కోసం ఇచ్చిండ్రు, ఏ కాంట్రాక్టర్లకు కట్టుబెట్టడానికి ఇచ్చిండ్రు సార్? చివరిగా ఒకటే విషయం, అదే రిపేర్ కు సంబంధించి రిపేర్లు చేయాలని నోటిఫికేషన్ ఇచ్చిండ్రు కదా మీరే. దాదాపుగా సంవత్సరం గడుస్తా ఉంది, ఈ రోజు వరకు దీని మీద ఆలోచనలు ఎందుకు చేయలేదు, దీని మీద ఫార్వర్డ్ ఎందుకు కాలేకపోయింది ఫైల్ అనేది సమాధానం చెప్పాలి. రెండు విషయాలు సార్, చాలా క్విక్ గా చెప్తాను, 1 minute. సంక్షిప్తంగా చెప్పండి దయచేసి. చాలా క్విక్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకత్వ లోపం అని అన్నారు ఇందిరా శోభన్ గారు, అందుకే జంపు మేస్త్రిని అయితే తెచ్చుకున్నారు. గుంపు మేస్త్రియో ముంపు మేస్త్రియో తెలియదు కానీ జంపు మేస్త్రి అన్ని పార్టీలో, మన రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు తెచ్చుకున్నారు. బలిదేవత అన్న వాటిని కూడా తెచ్చుకున్నారు. మాకు అటువంటి దౌర్భాగ్యం ఏమి పట్టలేదు సార్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు బీఆర్ఎస్ వారు అయిపోయింది సార్. ఇప్పుడు తండ్రి బయటికి రావట్లేదు, కూతురు బయటికి వెళ్ళిపోయింది, ఎమ్మెల్యేలు ఉండట్లేదు, ఎవరు ఉండట్లేదు. మేము రైతుల దగ్గర పోతా ఉంటే మా బాకీ కార్డులు కాపీ కొట్టిండ్రు సార్ వీళ్ళు, మక్కి కాపీ కొట్టిండ్రు సార్ వాళ్ళు. ఒకటే ఒక ఆప్షన్ బీజేపీ. మీరు దేశం మొత్తంలో చూడండి, ఇక్కడ కూడా ఇది అతీతం ఏమి కాదు. మన తెలంగాణ నెక్స్ట్ మనం అధికారంలోకి వచ్చేది తెలంగాణలోని. రైట్, అయితే మీరు అధికారంలో రండి, ఏమన్నా చేయండి, కానీ కాదు బీజేపీ మిత్రపక్షాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో చాలా భయానకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో ఏడాది పాటు నిర్బంధం ఇస్తారట, జైల్లో పెడతారట, అక్కడ లాయర్ కూడా అవకాశం ఉండ అట్లాంటి చట్టాలు తీసుకురావటం సార్. ఏపీలో ఏం జరుగుతోందండి? ఏపీలో దారుణంగా ఒక యూట్యూబర్ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఏంటండి ఇట్లాంటివి చేయకుండా మీ జాతీయ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటే దేశానికి మంచిది, మీకు మంచిది, ప్రజలకు కూడా మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది. అటువంటి విషయాల్లో కిషోర్ గారు మీలాంటి వాళ్ళు చొరవ తీసుకుని ఇట్లాంటివి చేయొద్దని చెప్తే బాగుంటుందనేది నా సలహా, సూచన, నా విజ్ఞప్తి.